సిల్వర్ ఫిలిగ్రీ ఈ హస్తకళ ఇప్పటి వరకు దేశీయంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రీ హస్తకళ వెలిగిపోతుంది. ఇవాళ రేపు ఢిల్లీలో జరగనున్న G20 సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రధానులు అధ్యక్షులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి ఆతిథ్యం స్వీకరించడానికి వస్తున్న విశిష్ట అతిథులకు కరీంనగర్ కళ స్వాగతం పలకనుంది. ఇక అశోక చక్రం ఆకారంలో ఉన్న వెండి తీగలతో రూపుదిద్దుకున్న బ్యాటరీలను అతిథులకు తొడకనున్నారు. దాదాపు 200 బ్యాటరీలు ఇప్పటికే ఢిల్లీకి తరలిచ్చారు. ఇక సదస్సులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఆహుతులను అలరించనుంది. ఇప్పటికే ఈ కళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉన్నప్పటికీ ఇప్పుడు G20 సదస్సుతో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలోకి రానుంది. కరీంనగర్ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించనుండడంతో ఫిలిగ్రీ తయారీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళిపోయారు వాళ్ళు. నా పేరు ఆకోజు వెంకటేశ్వర్లు. నేను సిఫ్కా సొసైటీలో నేను ట్రెజరర్గా చేస్తున్నాను ప్రస్తుతం. నేను నేషనల్ అవార్డీ. యాక్చువల్గా నా దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు ఆర్టిజన్స్ వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత నేను సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న G20 సమావేశాలకు గాను గత 3 నెలల క్రితం మనకు షాంపిల్స్ అడగడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక 20 పీసెస్ మన షాంపిల్స్ పంపించడం జరిగింది. అందులోకి వెళ్ళి కోనార్క్ వీల్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటంటే వచ్చిన అధినేతలకు అందరికీ ఒక బ్రోచ్ లాగా వాళ్ళ కోర్టుకు పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అది మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతం మనం ఒక 200 పీసెస్ ఆర్డర్ ఇస్తే మనం చేసి ఇచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అది ఇప్పుడు మనకు అది ఆల్రెడీ వాళ్ళందరి కోర్టులకు అది పెడతారు. అది కాకుండా ఇప్పుడు మాకు G20 సమావేశాలకు ఒక స్టాల్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా అనేది మొత్తం డెమో చూపించుకుంటా మొత్తం మన ఐటమ్స్ అనేది డిస్ప్లే పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు మనకు నేషనల్ లెవెల్లో మనం చాలా వరకు మా సొసైటీ ద్వారా చాలా వరకు ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ప్రముఖులకు VVIPస్కు మనం చాలా గిఫ్ట్స్ ఇచ్చాము.